గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. కేవలం 5 నిమిషాల్లో విద్యార్థి యొక్క వర్క్షీట్స్ ఫోన్లోనే గ్రేడింగ్ ఇవ్వడం ఎలాగో ఇప్పుడు నేర్చుకుందాం. పిల్లవాడికి మనం ఒక్కసారి నేర్పిస్తే చాలు, మనకంటే ముందు వాళ్ళకే టెక్నాలజీ పైన ఎక్కువగా పట్టు ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు ఎలా గ్రేడింగ్ ఇవ్వడమో చూద్దాం. మనం ఇప్పుడు వాట్సాప్ ద్వారా ఇస్తున్న వర్క్షీట్స్ని మన ఫోన్లోనే ఏ విధంగా అసెస్మెంట్ చేసి గ్రేడింగ్ ఇవ్వవచ్చో ఇప్పుడు నేర్చుకుందాం. దానికి కావాల్సింది మనము ఏం చేయాలంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ వన్ డ్రైవ్ అని కొట్టగానే మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ అని చూపెట్టింది. అంటే ఇప్పుడు మనము డౌన్లోడ్ చేసుకోవాల్సింది మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ యాప్. ఓపెన్ ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను, అంటే డౌన్లోడ్ చేశాను కాబట్టి నేను ఓపెన్ అని కొట్టాను. ముందుగా ఇందులో మనకు ముందు పేజీ ఈ విధంగా చూపెడుతుంది. మనకి ఇక్కడ అకౌంట్ లేకపోతే క్రియేట్ వన్, నో అకౌంట్ క్రియేట్ వన్ అని చూపెడుతుంది. ఇక్కడ నేను క్రియేట్ వన్ అని కొట్టాను. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ క్రియేట్ అకౌంట్ someone@example.com అంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమంటుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయకుండా దాని కింద బ్లూ కలర్లో ఉన్న యూజ్ ఏ ఫోన్ నంబర్ ఇన్స్టీడ్ అని ప్రెస్ చేయగానే అడిగింది. మన ఫోన్ నంబర్ అడగానే మనం ఇక్కడ ఫోన్ నంబర్ని ఎంటర్ చేస్తున్నాము. ఫోన్ నంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ని ప్రెస్ చేయడం జరిగింది. నెక్స్ట్ అనే బటన్ని ప్రెస్ చేయడంగానే మళ్ళీ ఈజ్ ఆల్రెడీ ఏ మైక్రోసాఫ్ట్ అకౌంట్ అని వచ్చింది. ఇఫ్ యూ రీసెంట్లీ గాట్ దిస్ ఫోన్ నంబర్ అండ్ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ విత్ అస్ కంటిన్యూ సైన్ అప్ అని అనమంటుంది. సైన్ అప్ అన్న తర్వాత ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ మనం పాస్వర్డ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పాస్వర్డ్ ఇక్కడ పాస్వర్డ్ అనేది పెట్టడం జరిగింది. పాస్వర్డ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ అన్నాం. ఇప్పుడు వెరిఫై ఫోన్ నెంబర్ అంటే మన యొక్క ఫోన్ నెంబర్కి మెసేజ్ రావడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క వచ్చిన మెసేజ్ ఒక కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తే మన యొక్క ఫోన్ నెంబర్ వెరిఫై అనేది జరుగుతుంది. వస్తుంది వెరిఫికేషన్ కోడ్, దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ డ్రైవ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం యాక్సెప్ట్, లెర్న్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేయాలి. టర్న్ ఆన్ కెమెరా, అప్లోడ్ లేటర్. తర్వాత ఇక్కడ చూడండి, డాక్యుమెంట్స్, పిక్చర్స్ అనేటి 2 ఫోల్డర్స్ కనబడుతున్నాయి. డాక్యుమెంట్స్ అనేటి డాక్యుమెంట్స్లో చూపెడుతుంది, పిక్చర్స్ అనేటి పిక్చర్స్లో చూపెడుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనం విద్యార్థి ఇంటి దగ్గర నోట్బుక్లో రాసిన హోంవర్క్ని మరి ఈ యొక్క యాప్ ద్వారా టీచర్కి ఎలా పంపించవచ్చు, మరి ఎలా కరెక్షన్ చేసి టీచర్ ఇందులోనే గ్రేడింగ్ ఇవ్వవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫోటో గుర్తు అంటే కెమెరా గుర్తు కనబడుతుంది. కెమెరా గుర్తును సెలెక్ట్ చేయడం ద్వారా మనము ఫోటో తీసుకోవడానికి అనుకూలంగా బ్లూ కలర్ లైన్స్ మధ్యలో ఫోటో అనేది తీసుకుంటే ఫోటో తీసుకోగానే అది నాకు ఈ విధంగా కనబడింది. పైన చూసినట్టయితే ఫోటో సరిగా రాకపోతే డిలీట్ బటన్ ఉంది, అదేవిధంగా క్రాప్ బటన్ ఉంది, అదేవిధంగా రొటేట్ ఫోటోని తిప్పడం కూడా ఉంది, తర్వాత కలరింగ్ ఉంది, తర్వాత టెక్స్ట్ మెసేజ్ రాయడం కూడా ఉంది, అదేవిధంగా మూవ్ చేయడం కూడా ఉందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఫోటో సైజును తగ్గించుకోవడానికి క్రాప్ చేస్తున్నాను. క్రాప్ చేయగానే అది ఈ విధంగా వస్తుంది. నేను కరెక్ట్ సైజులో క్రాప్ చేస్తున్నాను. కన్ఫర్మ్ అన్నాను. కన్ఫర్మ్ అని డన్ అన్నాను అనమాట. డన్ అనగానే చూడండి, నేను ఇంతకుముందు తీసిన ఫోటో అనేది ఇక్కడ మనకు అప్లోడ్ అయి కనబడుతోంది. కనబడ్డ తర్వాత ఈ ఫోటో కింద స్కాన్ 2024-06-1654 ఉంది. కింద జస్ట్ నౌ అని కూడా ఉంది. దాని కింద 3 చుక్కలు ఉన్నాయి. ఆ చుక్కల్ని మనము ప్రెస్ చేస్తే
మనము మన యొక్క టీచర్కి ఈ యొక్క డాక్యుమెంట్ని వాట్సాప్ ద్వారా కూడా పంపించవచ్చు. ఎలా పంపించవచ్చు? ఈ యొక్క యూఆర్ఎల్ అనేది మన టీచర్కి వెళ్తుంది. ఇప్పుడు షేర్ అనగానే దీని యొక్క లింక్, కాపీ లింక్, మనము ఆ యొక్క లింక్ని కాపీ చేస్తున్నాము. కాపీ చేసి వాట్సాప్లో టీచర్కి పంపిస్తున్నాం అన్నమాట. చూడండి, ఎప్పుడైతే ఈ విధంగా వచ్చిందో మనం ఇక్కడ కాపీ చేసిన లింక్ని పేస్ట్ చేయడం ద్వారా చూడండి ఇక్కడ ఆ యొక్క లింక్ అనేది టీచర్కి వెళ్ళిపోయింది. టీచర్ కూడా ఈ యొక్క లింక్ని చూసి ఓపెన్ చేసి మన యొక్క హోంవర్క్ని ఆ యొక్క వన్ డ్రైవ్, అంటే టీచర్కి కూడా వన్ డ్రైవ్ అనే యాప్ ఉండాలి. ఇప్పుడు చూడండి, టీచర్ దీన్ని ఓపెన్ చేశాడు. టీచర్ దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా కరెక్షన్ చేస్తాడు మరి అనేది మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఏ విధంగా కరెక్షన్, ఇక్కడ చూడండి మనకు పెన్సిల్ గుర్తు కనబడుతుంది. పెన్సిల్ గుర్తును నొక్కడం ద్వారా మనకు రకరకాల పెన్సిల్స్ అనేటివి వచ్చాయి. ఇందులో మనం కరెక్షన్కి వాడేది రెడ్ పెన్ కాబట్టి మనం ఇక్కడ రెడ్ పెన్ తీసుకొని అంతా ఇలా కరెక్ట్గా ఉందా, ఇలా ఉందా, ఇలా ఓకే రైట్ 5/5, దీనికి A+ గ్రేడ్, ఇలా అన్నీ కూడా మనము ఇందులోనే చేయవచ్చు. చేసిన తర్వాత ఇక్కడ పైన చూడండి డన్ అని కనబడుతుంది. ఈ డన్ అని నొక్కగానే మళ్ళీ ఈ యొక్క ఫైల్ అనేది విద్యార్థికి చేరిపోతుందన్నమాట. మనం బ్యాక్ వెళ్ళి చూస్తే ఇక్కడ మన కరెక్షన్ అనేది అయిపోయింది. మరి విద్యార్థి ఎలా చూసుకోవాలి? చూడండి, విద్యార్థి రిఫ్రెష్ అనగానే చూడండి టీచర్ కరెక్షన్ చేసిన గ్రేడింగ్ కరెక్షన్ అంతా కూడా విద్యార్థికి ఈ విధంగా కనబడుతుందన్నమాట. అంటే ఇది చాలా సులభం. ఈ యాప్ని మనము ఉపయోగించడం చాలా సులభం కాబట్టి ఇది అందరూ ప్రయత్నిస్తారని మరియు ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.